యుగం ప్రాంతానికి రావడం మీరు పలికిన స్వాగతానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇక్కడ శాసనసభ్యునిగా ఒక విద్యావేత్త యువకుడైన ప్రజల ప్రభుత్వం పనిచేసే నాయకుడిని ఎన్నుకున్న మీకు కాంగ్రెస్ పార్టీ పక్షాన నా తరఫున ముఖ్యమంత్రి గారి తరఫున అధిష్టానం తరఫున మీ అందరూ కూడా చేతులెత్తి నమస్కరిస్తున్నా. ఎందుకంటే ఇక్కడ ఈ ప్రాంతం చూసినప్పుడు ఇంత వెనుకబడ్డ ప్రాంతము పెట్టులో తీసుకున్న మండలెట్టి మాట సందర్శించడం అర్థమైపోయింది. ఇలాంటి సమయంలో కొత్తగా వచ్చిన గత 4-5 సంవత్సరాల్లో స్వచ్ఛంద దేవదేవుల యువకునికి మీరు ఆదరించి గెలిపించినందుకు దానికి తోడు మాకు చిరకాల మిత్రుడైన మీ అభిమాన నాయకుడు పార్లమెంట్ సభ్యుడిగా సురేష్ శెట్టర్ కూడా గెలిపించినందుకు మీ అందరికీ కూడా చేతులెత్తి నమస్కరిస్తూ వేదికమైన మరొక ముఖ్యమైన నాయకుడు పట్టుదలకు మారుపేరైన మన భక్త కాన్స్టిట్యూన్సీ ఎమ్మెల్యే మన సంజయ్ రెడ్డి గారు, మీ అందరికీ తెలుసు కృష్ణారెడ్డి గారు, సురేష్ శెట్టర్ మన శంకర్ గారి వారి తర్వాత వారు ప్రజాక్షేత్రంలో ఉన్న నాయకులు సురేష్ శెట్టర్ గారి, సంజయ్ రెడ్డి గారు, అలాగే వేదికపై ఉన్న మన చట్టింగ్ చైర్మన్ గిరిధర్ రెడ్డి గారు జయరాబాద్ ప్రాంతానికి చెందిన మీ అందరికీ సుపరిచితులు. ఇంకా వేదికపై ఉన్న మా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు గైలా శ్రీనివాస్ గారికి, సభాధ్యక్షులకు, మార్కెట్ చైర్మన్లకు, మా ప్రతి ఒక్క వేదిక మీద ప్రతి ఒక్క నాయకులకు మీ అందరికీ కూడా చేతులెత్తి నమస్కరిస్తూ ఈరోజు ప్రజాపాలన ఇందిరమ్మ రాజ్యం తేవడానికి మీ భాగస్వామ్యంతో ఏర్పడిన ఈ ప్రభుత్వం ఏం కార్యక్రమాలు చేస్తుందో మీరందరూ కూడా చూస్తున్నారు. దాదాపు 10 సంవత్సరాలు తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి కాదని నమ్మబలికి దళితుని ముఖ్యమంత్రి చేస్తా, డబుల్ బెడ్రూమ్ కట్టిస్తా, 1,00,000 అబద్ధాలు ఆడి అధికారంలో 10 సంవత్సరాలు అధికారంలో ఉండి ఆ కొడుకు బిడ్డ అల్లుడు వాళ్ళు బాగుపడ్డారు తప్ప ఇవాళ ఒక్కరికైనా ఇల్లు కట్టిన పరిస్థితి పానలేదు. దళిత ముఖ్యమంత్రి పక్కన పెట్టు, అసలు ఆయన డబుల్ బెడ్రూమ్ అని చెప్పి ఈ రోజు వరకు ఒక్క ఇల్లు కట్టినా మీరందరూ కూడా ఆలోచించుకోవాలి. ఈరోజు మనం వచ్చి తెలంగాణ ఇచ్చిన పార్టీ అధికారంలో రాకపోయినా బాధపడలే. కేసీఆర్ అయినా ఎవరైనా పేదోళ్ళకి ఇల్లు కానీ పేదవారికి సంబంధించిన సమస్యల పట్ల కానీ నిరుద్యోగం ఉద్యోగాలు ఇచ్చే విషయంలో కానీ ఎప్పుడు కూడా ఆయన ఆలోచించలేదు. ఆయన కుటుంబం, కొడుకు, అల్లుడు, బిడ్డ నలుగురికి 4 ఉద్యోగాలు ఇచ్చిండు. ఒక్కసారి ఆయన బిడ్డ పొరపాటు కలిసి రెండోసారి ఓడిపోతే వెంటనే ఎమ్మెల్సీగా గెలిచింది తప్ప ఖాళీలున్న నిరుద్యోగ ఉద్యోగాలు నింపలేదు. అదే మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో సీనియర్ మినిస్టర్గా మేమందరం దాదాపు 18 నెలల్లోకి వచ్చిన కొత్తలోనే 60,000 ఉద్యోగాలు ఇప్పించి ఇంకా మిగిలిన 1,40,000 ఉద్యోగాలు ఖాళీలు కూడా త్వరలోనే భర్తీ చేయబోతున్నాం. మీ అందరికీ కూడా మీ చేసే పథకాలు తెలుసు. మనం చెప్పనివి అది ఉచిత బస్సు కానివ్వండి, 200 యూనిట్ల కరెంటు కానివ్వండి. ఈరోజు మీరు గ్రామాల మీ చుక్కల్లోనే దాదాపు 3,500 ఇళ్ళు శాంక్షన్ ఇస్తే దాదాపు 2,000 ఇళ్ళ వరకు పురోగతులైనాయి. రాష్ట్రంలోనే మొట్టమొదటిసారి మీ ఎమ్మెల్యే గారు చొరవతో కొన్ని ఇళ్ళు స్లాబ్ కూడా వేసుకున్నారు. 5 లక్షల రూపాయల ఇందిరమ్మ ఇల్లు 10 ఏళ్లుగా ఒక్క పేదవాడు ఇల్లు కట్టుకోలేదు. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో ఊరికి 200 ఇందిరమ్మ ఇల్లు కట్టాం. అంటే 1,00,000 రూపాయలు. అది 2004లో 1,00,000 రూపాయలు అంటే ఇవాళ 20 ఏళ్ల తర్వాత 5 లక్షల రూపాయలు ఇందిరమ్మ ఇల్లు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా రాబో 4 సంవత్సరాల్లో 20 లక్షల ఇల్లు కట్టాలని కంకణం కట్టుకున్నాం. ఎందుకంటే పేదవాడు కూలీ నాలి చేసేవాడికి సోనియా గాంధీ, మన్మోహన్ సింగ్ ఆధ్వర్యంలో ఉపాధి హామీ పెట్టినాం. ఆ రోజు 2 పూటలు అన్నం తినే విధంగా ఆ పేదవాడికి ఇలా ఇల్లు కట్టించడే కాదు, ఆత్మీయ భరోసా పేరు మీద 6,000 రూపాయలు కూడా ఇవ్వడం జరుగుతున్నది. ఇలాంటి కార్యక్రమాలు
మిగులు పడితో వచ్చిన తెలంగాణలో ఒక్కసారైనా కేసీఆర్ ఆలోచించిందా? మీ ఊళ్ళలో అన్ని ఊళ్ళకే వచ్చిండు. ఏ ఊళ్ళలో ఒక డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టినా మీ దగ్గర చెప్పాలా మీరే? అరే గట్టిగిన వాళ్ళ హరీష్ రావు గారు మీ జిల్లా మంత్రి పొద్దున్న లేస్తే ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాడు. మీ చుక్కలకి వెళ్ళి అక్కడ అడిగిన వాళ్ళ రామకు మీ పక్క కాంటెంట్ అయినది, మీ పక్క జిల్లానే. పొద్దున్న లేస్తే మన ప్రభుత్వం తిట్టుడే. అరే కాంటెంట్కి 5 లక్షల దగ్గర 3,005 ఇళ్ళు, వచ్చే సంవత్సరం మళ్ళీ 3,005 ఇళ్ళు, ఆఖరికి వచ్చే మా 4 సంవత్సరాల్లో ప్రతి ఒక్కరికి కూడా 5 లక్షలతో ఇందిరా ఇల్లు కట్టబోతుంటే అది ఓర్వలేదు. పేదవాడు ఇల్లు కరెంటు కాడుకుంటే కరెంటు వాడుకుంటే 200 యూనిట్లకు మీరు ఎవరైనా బిల్లు కడుతున్నారా మీరు? మరి ఎప్పుడైనా ఆలోచన వచ్చిందా కేసీఆర్కు, హరీష్ రావుకు, కేటీఆర్కు? ఇది పేదవాడి పాలన, ప్రజా పాలన, ఇందిరమ్మ పాలన. అంటే వెనకటి ఇందిరాగాంధీ ఉన్నప్పుడు ప్రతి పేదవాడి గురించి ఆలోచించి ఇల్లు కట్టించింది, భూములు పంచింది. అదే ఇవాళ రాజశేఖర రెడ్డి గారు చేసిండు, ఇవాళ అదే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో మేమంతా కూడా కష్టపడుతున్నాం. ఇవాళ చుక్కల కార్యక్రమానికి నేను ఒక డాక్టరు ఇక్కడ మన మద్దెల చెరువులో మన దత్తురెడ్డి గారని మన దగ్గర ఈనాడు రిపోర్టర్లు ఉన్నాయి. ఆ గ్రామానికి పరామర్శించడానికి వస్తప్పుడు మా ఎమ్మెల్యే గారు చాలా యువకుడు, ఉత్సాహవంతుడు, ఎప్పుడు నన్ను కలుస్తాడు. ఎట్లా మీరు ఇక్కడ వస్తున్నారు కదా, మీ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో మీరు శాంక్షన్ చేసిన రోడ్లు అది పిచ్చుకుంద నుండి డౌట్లీ వరకు 10.5 కిలోమీటర్లు 13 కోట్లతో కూడా శాంక్షన్ చేయడం జరిగింది. అలాగే NH9, NH161 ఉంది, శాంతాపూర్ జడిగి వరకు CRF అంటే సెంట్రల్ రోడ్ ఫండ్కి వెళ్ళి 20 కోట్ల రూపాయలు. ఆ రోడ్డు మధ్యలో ఇప్పుడే మన అధ్యక్షుడు చెప్తుంటే మధ్యలో ప్రతి ఊళ్ళో సెంట్రల్ లైటింగ్ డివైడర్ పెట్టుకుంటూ ఆ 20 కోట్లు కూడా టెండర్ పిలవడం జరిగింది. దాంట్లో నుంచి పిచ్చుకుల నుండి భద్రాల తండ రోడ్డు వరకు 40 లక్షల రూపాయలు మొత్తం కూడా మొదటి పేజీలో చేసుకొని మళ్ళా ఎమ్మెల్యే గారు నిన్న నా దగ్గరికి వచ్చినప్పుడు కొత్త ప్రపోజల్ ఇవ్వడం జరిగింది. దాన్ని కూడా త్వరలోనే అవి మెనూ నుంచి డోంగ్లీ రోడ్డు వరకు 7.5 కోట్లు, కండి నుంచి కొండపగల్ రోడ్డు వరకు 9 కోట్లు, అన్నా సాగర్ నుంచి పిట్లం రోడ్డు 10 కోట్లతోని, అలాగే కన్నే బర్గూరు నుంచి కర్ణాటక బార్డర్ వరకు 10 కోట్ల రూపాయలతోని, చుక్కల నుండి మద్దూరు వరకు 13 కోట్లు. ఇది 2వ దశలో వెంటనే శాంక్షన్ చేపిస్తానని మీ ఎమ్మెల్యే, ఎంపీ గారు మీ అందరి సమక్షంలో చెప్తున్నాను. ఇది నా బడ్జెట్కి ఇచ్చే నిధులు. అలాగే హ్యామ్ మోడల్ అంటే కొత్త ప్రవేశం మన క్యాబినెట్లో అప్రూవల్ తీసుకున్నాం. దాంట్లో చుక్కల్ కాన్సెప్ట్కి బాన్స్వాడ నుంచి ఫతేపూర్ వరకు వయా మద్దెల చెరువు, పిట్లం నుంచి తిమ్మాపూర్ వరకు, దాని నుంచి మాల్ట్వాడ నుంచి కాందారిపొల వరకు వయా బిచ్చుకుంద నుంచి 29 కిలోమీటర్లు, దాదాపు 160 కోట్ల రూపాయలతో 2 మాసాలలో అంటే ఆగస్టు చివరి మాసం వరకు బ్యాంక్ శాంక్షన్ చేయించి హ్యామ్ పథకం కింద దాన్ని శాంక్షన్ చేయించి టెండర్ ఇచ్చే కార్యక్రమాన్ని అన్ని కూడా సెప్టెంబర్లో పూర్తి చేయాలని ముఖ్యమంత్రి గారు, నేను రాష్ట్రంలో మండల కేంద్రం, జిల్లా కేంద్రాలు, పంచాయతీరాజ్ మినిస్టర్ సీతక్క గారు ఇప్పుడు మీ ఇన్ఛార్జ్ మినిస్టరు, ఈరోజు తుమ్మల నాయకుల ప్రోగ్రాంతో వారు రాలేకపోవడం జరిగింది. వారే మీ ఇన్ఛార్జ్ మినిస్టర్ కాబట్టి గ్రామాల నుండి మండలం వరకు మీరు కూడా వారితో చెప్పి, ముఖ్యమంత్రి గారితో చెప్పి, వాటర్ కాన్ఫరెన్స్ అయిన మీ కాన్ఫరెన్స్లో ఇక్కడ అప్పుడే మన ఎంపీ గారు చెప్పారు, తెలుగు మాట్లాడేవారు, కన్నడ మాట్లాడేవారు, మరాఠీ మాట్లాడేవారు ఉన్నాం. వాటర్ కాన్ఫరెన్స్ ఇలాంటి కాన్ఫరెన్స్ అభివృద్ధి చెందినప్పుడే నిజమైన అభివృద్ధి చెందుతుంది తప్ప హైదరాబాద్ చుట్టుపక్కల అభివృద్ధి చేసి మొత్తం అభివృద్ధి చేసిన ఆయన ఫామ్ హౌస్కు మా పక్కకే భువనగిరి ఎంపీ కాబట్టి పోయిసారు నేను అంతకుముందు నల్గొండ ఎంపీగా 5 సార్లు ఉన్న 25 ఏళ్ళు. ఆయన ఫామ్ హౌస్ పోతానికి 6 నుంచి యాదగిరిగుట్ట మొత్తానికి 5 రోడ్లల్లో 750 కోట్లతో రోడ్ వేసుకున్నాడు ఆయన ఫామ్ హౌస్.
మరి ఎందుకో ఆయన సొంత జిల్లా పక్కకే ఉన్న చుక్కల కాన్ఫరెన్స్లో రోడ్లు లేదు సోయి లేదు అప్పుడు ఆ రోజుల్లో. ఇవాళ నేను వచ్చి మీ ఎమ్మెల్యే గారు నా దగ్గర తీసుకొచ్చి ఈ రోడ్లు పట్టుబడి శాంక్షన్ చేయించుకుంది. దాంతోపాటు మన నారాయణఖేడ్ ఎమ్మెల్యే గారు ప్రత్యేకించి ఇవాళ అక్కడ బ్రిడ్జి ఓపెన్ చేయడంతో పాటు నారాయణఖేడ్ మసాన్పల్లికి వెళ్ళి 85 కోట్ల రూపాయలు, శంకరంపేట నారాయణఖేడ్ 54 కోట్లు, నారాయణఖేడ్ రాయపల్లి 60 కోట్లు, నారాయణఖేడ్ శాంతాపూర్ మొత్తం 269 కోట్ల రూపాయలతోని హ్యామ్ పథకంలో త్వరలోనే నారాయణఖేడ్ చుక్కల్ కాన్సెన్సీ జైరాబాద్కి వెళ్ళి బీదర్ పోయే రోడ్డు కూడా మనం కొట్టున్నది. దాన్ని కూడా యాడ్ చేసుకొని 3 ప్యాకేజీలుగా టెండర్ కూడా పిలవడం జరుగుతుంది. పోయిన వారమే రివ్యూలో ఇవన్నీ కూడా చెప్పడం జరిగింది. మీ ఎమ్మెల్యేలు మీ ఆశీర్వాదంతో గెలిచిన వాళ్ళు పట్టుబట్టి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేకపోయినా ఇప్పుడిప్పుడే దారిలో పెడుతూ ఆయన ఇష్టం ఉన్నట్టు ఖర్చు పెట్టుకొని 10 లక్షల కోట్లు దాదాపు అంటే 8 లక్షల కోట్ల చిల్లర అప్పు చేస్తే దాని వడ్డీ కింద 6,000 కోట్లు కడుతున్నాం. జీతభత్యాలు ఓన్ లేని పరిస్థితుల్లో ఒకవైపు 20,000 కోట్లతో ఇల్లు కడుతున్నాం. 20,000 కోట్లతో ఇంటిగ్రేటెడ్ హాస్టల్స్ ప్రతి కాన్స్టిట్యూన్సీలో కూడా 150 నుంచి 200 కోట్లతోని ఇవాళ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, ఓసీలు కానీ ఒకే విధంగా ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో ఉండే విధంగా ఆ స్కూల్ కూడా కట్టబోతున్నాం 20,000 కోట్లు. అది ఎన్నికల ప్రణాళికలు పెట్టలే. ఆయన పెట్టే గురుకులాలు 10 రూములలో 200-300 పిల్లల్ని పెట్టి 10 బాత్రూమ్లు పెడితే వాళ్లకు వచ్చే వ్యాధులతో ఇబ్బంది పడే పరిస్థితుల్లో ఇవాళ మంచిగా ఉండాలని 20,000 కోట్లతోని మననే 50 బిల్డింగ్ల టెండర్ పిలవడం జరిగింది. ఇది ఒక మామూలు కార్యక్రమం కాదు. తెలంగాణ వచ్చిందే దీనికోసం. ఆ కుటుంబం బాగుపడటానికి 40 కుటుంబాలు బాగుపడ్డాయి 10 ఏళ్లలో. ఇవాళ ఇప్పుడు చెప్తున్నాం లెండి ప్రాజెక్టు గురించి. దాంతోపాటు మన లెండితో పాటు నాగమల్లి ప్రాజెక్టు తప్పకుండా చెప్తున్నా. మా జిల్లాకే చెందిన మినిస్టర్, ఇరిగేషన్ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మా జిల్లా వాడే. నేను మీ ఎమ్మెల్యే, ఎంపీ గారు, నారాయణఖేడ్ ఎమ్మెల్యే గారు కలిసి తప్పకుండా మా మినిస్టర్, ఇరిగేషన్ మినిస్టర్ మా జిల్లా వాడే కాబట్టి ముఖ్యమంత్రి గారి సహకారంతో ఆ 2 ప్రాజెక్టులు పూర్తి చేయడం, దాంతోపాటు బసవేశ్వర, సంగమేశ్వర ఎన్నికల ముందు శంకుస్థాపన చేసిండు. ఇవాళ మాట్లాడుతున్న దాని గురించి సిగ్గుండాలి మాట్లాడటానికి. మల్లన్న సాగర్ ఎప్పుడు పూర్తి చేసినాం? కూలిపోయిన కాళేశ్వరం కట్టినాం, కూలిపోయింది, 1,00,000 కోట్ల అప్పయింది. మరి అప్పుడు బసవేశ్వరం, లింగమేశ్వర జ్ఞాపకం రాలేదా? ఈ లెండి జ్ఞాపకం రాలేదా? అందుకనే ఈరోజు మా ప్రభుత్వం ప్రాధాన్యత క్రమంలో ఆర్థికంగా ఇబ్బంది ఉన్నా ఇవన్నీ చేసుకుంటూ చివరిగా మీ అందరికీ తెలుసు మొన్న 9 రోజులలో 9,000 కోట్లు చిన్న రైతు కానీ పెద్ద రైతు వరకు రైతు భరోసా వేసినావా లేదా మీరు అందరూ చెప్పాలి. అందరికి పడ్డాయా లేదా? 2 ఎకరాలు, 10 ఎకరాలు, 100 ఎకరాలు ఉన్న వాళ్ళు కూడా ఫస్ట్ టైం చెప్పారు వీళ్ళు రైతు భరోసా ఇయ్యరు అని చెప్పి. 1,000 పెంచడమే కాదు, మొన్న అన్ని ఆపైనా సరే రైతు భరోసా చేసినాం. అందుకనే ఆ 10 ఏళ్ళు రాష్ట్రాన్ని దోచుకున్న వాళ్ళ మాటలు నమ్మకుండా మీ ఎమ్మెల్యే గారు ఉత్సాహవంతుడు ఏదో అభివృద్ధి చేయాలనే వచ్చిండు. ఈసారి 1200 మెజార్టీ గెలిపించి కొత్తగా వచ్చినాయి. మళ్ళీ మీరే 50,000తో మెజార్టీ గెలిచే విధంగా నా వంతు ప్రయత్నం ఒక సీనియర్ మినిస్టర్గా క్యాబినెట్లో 6 సార్లు ఎమ్మెల్యేగా, ఎంపీగా గెలిచిన వ్యక్తిగా ముఖ్యమంత్రిగా నొప్పించి మీ ఎంపీ గారు కూడా ఉంటాడు కాబట్టి తప్పకుండా చుక్కల్ని నారాయణఖేడ్ కానీ ఈ బార్డర్ కాన్సెప్ట్ని లక్ష్యంగా పెట్టుకోవాలని నేను ఇక్కడ ఒక దత్తురెడ్డి అని ఈనాడు రిపోర్టర్ ఉండే మా దగ్గర 10 ఏళ్ళు పనిచేసాడు. అలాగే ఫిలిప్పైన్స్ లో ఒక ఆర్ఎంపీ డాక్టర్ కొడుకు మన ఈ గ్రామం, మన గుర్ల గ్రామం, ఆ అబ్బాయి అక్కడ చనిపోయిందంటే వాళ్ళ పరామర్శించడం తెలియగానే ఎమ్మెల్యే గారు వచ్చి మా రోడ్ ఇనాగ్రేషనే కాదు, మాకు ఇంకా కొత్త రోడ్లు కూడా మీరు ఇస్తారని చెప్పి వెంటనే సాక్ష్యం చేయాలి, ఎట్లా మీరు అక్కడ వస్తుంది కాబట్టి రావాలని చెప్పడం జరిగింది. వారి కోరిక మేరకు
మీ ఎమ్మెల్యే గారు పట్టుబడితే నేను అదే విధంగా చెప్పిన లో వోల్టేజ్ సమస్య మా దగ్గర బాగా ఉన్నది సార్. అందరూ కూడా రైతులు బోర్ల మీదనే, ప్రాజెక్టుల మీద ఇరిగేషన్ లేదు మాకు అని చెప్తే వెంటనే రామనపల్లి, కుర్లా, ఈద్గిరి, అస్గుల్, కాటేపల్లి, తడుకూరు 33/11 కేసులు సబ్స్టేషన్ అంటే ఒక్కొక్కటి 2.5-3 కోట్లు ఉంటుంది. వారం రోజుల్లోనే ఈ 6 సబ్స్టేషన్ దాదాపు 20 కోట్లతోని ఆ సబ్స్టేషన్ శాంక్షన్ చేయించి ఒక నెలలోపే ఆగస్టు మాసంలోపే దానివల్ల డిప్యూటీ సీఎం గారు, విద్యుత్ శాఖ మంత్రి గారిని, మీ ఎంపీ గారు, మీ ఎమ్మెల్యే గారి సమక్షంలో దాన్ని శంకుస్థాపన చేపించి మళ్ళీ ఇన్ఛార్జ్ మినిస్టర్ సీతక్క గారిని కూడా తీసుకొచ్చి దాన్ని శంకుస్థాపన చేస్తామని, అలాగే మీరు ఇచ్చిన రోడ్లు కూడా దాన్ని కూడా టెండర్ పిలిపించి స్టార్ట్ చేస్తామని. ఇవాళ వచ్చిన కార్యక్రమం ఏదైతే మీ ఎమ్మెల్యే గారు ఎట్లా వస్తున్నారు కదా అన్న, మాకు ఇవన్నీ కూడా మా ప్రాంతం అన్నీ కూడా ప్రయత్నం చేస్తున్నాం. మన ప్రభుత్వం ఇప్పుడు కూడా గాడిలో పడుతుంది. అయినా సరే మా ప్రజలు ఎంతో నమ్మకంతో నన్ను గెలిపించిండు. మన ప్రభుత్వం ఉన్నది కావాలని ఇలా మీ అందరినీ కూడా కలుసుకునే అవకాశం కల్పించడం, మీ అందరినీ కూడా కలుసుకునే అవకాశం రావడం, ఉత్సాహంగా మీరందరూ కూడా ఈరోజు జులుసు తీస్తూ స్వాగతం పలుకుతూ ఎప్పటికీ మరుపు చేయకుండా చుక్కలు అంటే మళ్ళా బాధ్యత పెరిగింది నాకు. ఇప్పుడు ఇంత మంచి బాధ్యత పెట్టి నేను మీ కాంగ్రెస్కి ఎంటర్ అయినప్పుడే పిట్లం పోదని చెప్పిన, పిట్లం చౌరస్తా చూసిన, పిచ్చుకున్న రోడ్డు జరిసేపు కారులో జరిసేపు మీ ఎమ్మడి నడుచుకుంటూ వచ్చిన, వెంటనే చెప్పిన దీనికి సెంట్రల్ లైటింగ్తో పాటు పిట్లం కూడా ఆ డెవలప్ చేస్తూ సెంటర్ని కొత్త మున్సిపాలిటీగా ఏర్పడ్డ పిచ్చుకుందని కూడా, ఎందుకంటే మన కాన్స్టిట్యూన్సీలోనే పెద్ద టౌన్ పిచ్చుకుందాం, దానికి కూడా స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ కింద ముఖ్యమంత్రి గారితో మాట్లాడి దాన్ని కూడా నిర్మించే కార్యక్రమం చేస్తామని మీ అందరికీ తెలియజేసుకుంటూ, తప్పకుండా మళ్ళా ప్రతి నెల ఏదో కార్యక్రమం పెట్టుకుంటూ అటు జైరాబాద్ నుంచి నారాయణగఢ్ కానీ, దుగ్గల్ కానీ, ముఖ్యమంత్రి గారి సహకారంతో వారిని కూడా తీసుకొచ్చి తప్పకుండా ఈ ప్రాంతంలో బసవేశ్వర, సంగమేశ్వర ప్రాజెక్టుని ఆయన మల్లన్న సాగర్ కొండ పూజలు కట్టి ఫామ్ హౌస్ నిలుచుకుని తప్ప ఒక్క ఎకరాకి నీళ్ళు ఇయ్యలేదు. నిన్ను అంటున్నాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఛాలెంజ్ చేస్తున్నాడు, నువ్వు కన్యాపల్లి పంప్ హౌస్ రోడ్డు ఎందుకు పెట్టాలి. ఆయనకు తెలియదు మేడిపల్లి కూలిపోయింది, అన్నారం నింపినా కూడా కూలిపోయేందుకు అవకాశం ఉందని ఎన్డీఎస్ఏ వాళ్ళు చెప్పడం జరిగింది. మొత్తం కూడా ఇవాళ దుమారం చేసి మన మీద బిడ్డ ఆర్థిక ఇబ్బంది ఉందా, మీ అందరూ కూడా ఒకటే మాటిస్తున్నా, ముఖ్యమంత్రి గారు తరఫున చుక్కల్ కాన్స్టిట్యూన్సీని ఈ ప్రాంతంలో ఉన్న నారాయణగఢ్లో మిగిలిపోయిన పనులు కానీ, జైరాబాద్ ప్రాంతంలో కానీ జిల్లా మంత్రి దామోదర్ రాజనరసింహ గారి సహకారం కూడా ఉండాలి. సింగరు తప్పకుండా మేమందరం తెలంగాణ అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తామని తెలియజేసుకుంటూ, మరొకసారి మా లక్ష్మీకాంతరావు గారు చాలా మంచి వ్యక్తి, అలాంటి నాయకుడు మీ ప్రాంత ఎమ్మెల్యేగా ఉండడం. గత ఎమ్మెల్యే 15 ఏళ్ళ అధికారంలో ఉన్నాడు, 10 ఏళ్ళ అధికార పార్టీలో జాయిన్ అయ్యిండు. ఏం చేసిండో మీకు తెలుసు కాబట్టి నేను చెప్పాను నా నోటితో, ఆ స్థాయిలో నేను చెప్పలేను. కానీ చుక్కల ఎమ్మెల్యే ఏం చేసిండో, ఏం చేస్తాడో 1.5 సంవత్సరాల్లో ప్రతి రోడ్డు కూడా మార్చడం, ఇందిరమ్మ ఇల్లు కాదు అదనంగా కావాలంటే ముఖ్యమంత్రి గారి సహకారంతో కూడా ఇన్నిచ్చే కార్యక్రమం చేస్తామని తెలియజేసుకుంటూ, ఘన స్వాగతం పలికిన మీ అందరికీ 2 చేతులెత్తి నమస్కరిస్తూ తప్పకుండా మళ్ళీ కలుసుకుందామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై కాంగ్రెస్.